తన కారు నెంబర్తో మరొక కారు ఉన్నట్లు గుర్తించారు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. ఓవర్ స్పీడ్ చలాన్తో మరొక కారును గుర్తించారు. తన కారు నెంబర్తో ఇంకొక కారు తిరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే సిబ్బంది ఫిర్యాదుతో పేట్ బషీర్బాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తన కారు నెంబర్తో మరొక కారు నెంబర్ ఉండడంతో పోలీసులను ఆశ్రయించారు ఎమ్మెల్యే రోహిత్. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఒరిజినల్ కార్ ఎమ్మెల్యే వాహనం ఏ రకంగా ఉంది, మరోవైపు డూప్లికేట్ నెంబర్ ప్లేట్తో నడుస్తున్న వాహనం ఏ రకంగా ఉంది అన్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. అయితే కార్ చలాన్లకు సంబంధించి వివరాలు చూసినప్పుడు ఈ వివరాలు బయటకు వచ్చాయంటూ కూడా తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే సిబ్బంది వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం అయితే ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే ఒరిజినల్గా వాడుతున్న వెహికల్ ఏ రకంగా ఉంది, మరోవైపు డూప్లికేట్ నెంబర్ ప్లేట్తో సిటీ తిరుగుతున్న ఒక కార్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే కారుకు సంబంధించిన చలాన్లకు సంబంధించి వివరాలు చూసినప్పుడు ఈ డూప్లికేట్ కార్ నెంబర్ బయటపడింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, ఒకే కారు నెంబర్ తో రెండు కార్లు రోడ్డు మీద తిరుగుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కారు సంబంధించి కూడా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తన కారుకు సంబంధించి చలాన్లు చెక్ చేస్తున్న సందర్భంలో తన కారు నెంబర్ తో మరొక కారుకు సంబంధించి కూడా చలాన్లో ఉండడంతో ఆయన విస్మయానికి గురయ్యారు. ఆయన సిబ్బంది వెంటనే పేట్ బషీరాబాద్ పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్న ఏదైతే బ్లాక్ కార్ ఉందో బ్లాక్ కార్ సంబంధించి కూడా మైనంపల్లి రోగికి సంబంధించిన కారు, కానీ మరొక సూర్యాపేట హైవే మీద కూడా ఒక బ్లాక్ సంబంధించిన వోక్స్ వ్యాగన్ కార్ సంబంధించి కూడా సేమ్ అదే ఎక్కడైతే మైనంపల్లి రోహిత్ వాడుతున్న కార్ నెంబర్ ఏదైతే ఉందో TS10 FB 9999 నెంబర్ సంబంధించిన కార్ సేమ్ కూడా అదే వైట్ కార్ ఉండడంతో కూడా ఆయన సిబ్బంది ఒకసారిగా విస్మానికి పోయారు. ఈ కారుకు సంబంధించి మైనంపల్లి రోహిత్ సంబంధించిన కారుకు సంబంధించి ఫైన్లు చెక్ చేస్తున్న సందర్భంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిసింది. వెంటనే అందుకు సంబంధించిన చలాన స్క్రీన్ కార్డుతో కూడా ఆయన సిబ్బంది కూడా ప్రస్తుతానికి అయితే పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వాస్తవానికి చాలా మంది విఐపీలు కూడా ఒకే సిరీస్ తో ఉండే కార్లని వాళ్ళకి సంబంధించిన వివిధ కార్ల మీద వేసుకోవడం ఉంటుంది, కానీ 9999 ప్రకారం కానీ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాలు లేకుంటాయి, లెటర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. కానీ ఈ ఘటనలో మాత్రం ఇటు ఒకే కారుకు సంబంధించి మైనంపల్లి రోహిత్ వాడుతున్న బ్లాక్ కారుకు సంబంధించిన నెంబరు, అదేవిధంగా తెలంగాణలో సూర్యాపేట సమీపంలో ఒక హైవే మీద కనిపించిన వోక్స్ వ్యాగన్ సంబంధించిన కార్ అయితే ఉందో సెంబర్ కూడా నేమ్ ఉండడంతో కూడా ఆయన సిబ్బంది కూడా విస్మయానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే తెలంగాణ ఫోటో తీసుకున్న కూడా ఇటు పేట్ బషీరాబాద్ PS లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రవాణా శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేసినట్టుగా మనకైతే సమాచారం. గతంలో కూడా కొంత తెలంగాణకు సంబంధించి కావచ్చు నెంబర్లు కొంత అటు ఇటుగా ఉన్నప్పుడు జంపింగ్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఒకటే నెంబర్ తో రెండు కార్లు తిరగడం అంటూ కూడా ప్రథమంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, కిరణ్, అంటే డూప్లికేట్ నెంబర్ ప్లేట్ వాడుతున్న వాహనదారిని గుర్తించారా? ఆయన వివరాలు ఏమైనా తెలిసాయా? కొద్ది గంటల క్రితమే కూడా ఇటు రోహిత్ సంబంధించిన ఆయన సిబ్బంది చలాన్లు చెక్ చేసిన సందర్భంలో కూడా ఘటన బయటపడింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే కేసు నమోదు అయింది పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ప్రస్తుతానికి అయితే పోలీసులు కూడా వోక్స్ వ్యాగన్ సంబంధించిన కార్ ఏదైతే ఉందో ఆ కారుకు సంబంధించి అది ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఆకతాయిలు కావాలని నెంబర్ ని వాడుతున్నారా, లేకపోతే కాకతీయంగా జరిగిందా, ఏం జరిగిందని కూడా ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఇక నేచర్ సంబంధించిన ఆర్టీఓ కూడా సమాచారం ఇచ్చినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. మీకు సంబంధించి కూడా పూర్తి వివరాలు పోలీసుల ఎంక్వైరీ తో కూడా బయటపడే అవకాశం. ఎందుకంటే ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో కొన్ని ఫ్యాన్సీ నెంబర్లకు సంబంధించి కూడా కొన్ని ఆకతాయిలు, కొన్ని అసాంఘిక కార్యక్రమాలు సూచించే వారు కూడా ఇలాంటి ఫేక్ నెంబర్ తయారు చేసుకుని కూడా రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో 2 వీలర్స్ సంబంధించిన నెంబర్స్ కూడా ఒక చోట రెండు 2 వీలర్స్ వాడుతున్న ఘటనలు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇటీవల కనుగొనడం జరిగింది. తాజాగా ఒక ఎమ్మెల్యే సంబంధించిన కారు ఫ్యాన్సీ నెంబర్ ను కూడా డూప్లికేట్ నెంబర్ తయారు చేసుకోవడం కూడా ప్రస్తుతానికి అయితే ఇటు పోలీసులు కూడా విస్మయాన్ని గురి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. చలాన్లు ఎక్కడైతే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో వైట్ కార్ సంబంధించిన నెంబర్ సంచరిస్తుందో దానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బలరాం, కిరణ్, అంటే రవాణా శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారా? వారు ఎటువంటి చర్యలకు సిద్ధమవుతున్నారు? మరోవైపు డూప్లికేట్ నెంబర్ ప్లేట్ తో తిరుగుతున్న వాహనం సంబంధించి ఎన్ని చలాన్లు ఆ కారు మీద ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలిసాయా?
ప్రస్తుతానికైతే ఇటు ఎమ్మెల్యే అనుచరులు పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఏదైతే చలానికి సంబంధించిన నెంబర్ ఓపెన్ చేసినప్పుడు కూడా తన కారు కాకుండా వైట్ కారు సంబంధించిన ప్రింట్అవుట్ ను కూడా స్థానిక పోలీసులకి అందించడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇటు కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఈ వోక్స్ వ్యాగన్ కారు సంబంధించిన నెంబరు నకిలీ నెంబర్ గా ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించగలిగింది. ప్రస్తుతం అది ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తుంది ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయబోతుంది. ఇంకా వివిధ పోలీసులకు సంబంధించి కూడా ఇప్పటికే ఈ కేసు ఫార్వర్డ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక రవాణా శాఖ అధికారులు కూడా దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.